ర్యాష్ డ్రైవింగ్ కు 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలను కోల్పోయింది. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది. ప్రసవం కోసం ఓ మహిళ పెదకాకాని నుంచి మంగళగిరిలోని పుట్టింటికి తన కుమార్తెతో పాటు వచ్చింది. కుమార్తెను తండ్రి దగ్గర దింపేందుకు చిన్నారిని ఆమె మేనమామ బైక్ పై తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 ఏళ్ల పాప స్పాట్ లోనే ప్రాణాలను కోల్పోయింది. ఆ సమయంలో కారును వైద్య విద్యార్థిని డ్రైవ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ప్రమాదం తర్వాత విద్యార్థిని తప్పించుకునేందుకు చూస్తున్నారని ఆరోపిస్తూ చిన్నారి పేరెంట్స్ బంధువులు మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు. ర్యాష్ డ్రైవింగ్ కు 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలను కోల్పోయింది. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది. ప్రసవం కోసం ఓ మహిళ పెదకాకాని నుంచి మంగళగిరిలోని పుట్టింటికి తన కుమార్తెతో పాటు వచ్చింది. కుమార్తెను తండ్రి దగ్గర దింపేందుకు చిన్నారిని ఆమె మేనమామ బైక్ పై తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 ఏళ్ల పాప స్పాట్ లోనే ప్రాణాలను కోల్పోయింది. ఆ సమయంలో కారును వైద్య విద్యార్థిని డ్రైవ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ప్రమాదం తర్వాత విద్యార్థిని తప్పించుకునేందుకు చూస్తున్నారని ఆరోపిస్తూ చిన్నారి పేరెంట్స్ బంధువులు మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు.